బైరాగి బ్యాగ్ లో హ్యాండ్ తగ్గింది వాడుతురా. నాకీ జోదం రాదు. మరి ఏ జోదం వచ్చో? పులి జోదం అంటే మేక పులి ఆట. ఈ ఆటలో మేకవుడు పులెవడు? మందలుగా ఉండేది మేకలు, సింగిల్ గా వచ్చేది పులి. అరే పులి వచ్చేది రో, మనం మేకలమంట. సరే మేము మేకలమే, నువ్వు పులివే. ఇప్పుడు చూయించరు ఈ ఆట. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అఖండ రుద్ర సెకందర్ ఘోరా, గమ్యం కైలాసం, భుక్తం కపాలం, ఆయుధం త్రిశూలం, కర్తవ్యం దృష్ట సంహారం. సైనిక్ శివకా సైనిక్. అయితే ఎక్కడిది కొడతావా? ఆడినందుకు కాదురా గాడిద, విగ్రహం తీసినందుకు కొట్టా. వెళ్ళకపోతే చెప్పాలి కానీ కొడతావా? చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి వాళ్ళేమైనా పిల్లలా? దైవం జోలికి వస్తే దవడ పగిలిపోతాయి. ఏందే మాట మాట్లాడితే సోలం చూపిస్తుండా? కొడుతా. శీలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకురా గాడిద? గాడిదా? మా ఊరో మా గూడే, మా ఇష్టం. ఉంచుకుంటాం లేకుంటే పీక్కుంటావా? ఈ గుడి నువ్వు కట్టావా? లేదు. ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకడం ఏంటా? ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసనా శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్ళల్లో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగాట పడతారు.